OnePlus 15 వర్సెస్ iPhone 17 ఎందుకు కంపారిజన్ అంటే OnePlus 15 వచ్చేసి మనకి 73,000 రూపాయల దగ్గర లాంచ్ చేస్తే అదే iPhone 17 చూసుకుంటే 83,000 దగ్గర లాంచ్ చేసినారు అనమాట. ఇది విత్ కార్డ్ ఆఫర్కి OnePlus 15 వచ్చేసి 69,000 రూపాయలకి వస్తా ఉంటే iPhone 17 వచ్చేసి 77,000 రూపాయలకి అయితే మనకి విత్ కార్డ్ ఆఫర్తో వస్తుంది అనమాట. నియర్లీ మనకి 10,000 రూపాయలు అయితే మనకి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. బట్ 10,000 రూపాయలే కదా ఉంది, చాలా మంది కూడా iPhone 17 కూడా తీసుకోవచ్చు కదా అని ఒక థాట్లో ఉంటారు కదా. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. బట్ ఇక్కడ ఎటువంటి స్పెక్స్ అయితే నేను కంపేర్ చేయను. ఇది 2K, ఇది 1K, 1.5K నేను కంపేర్ చేయను అనమాట. బట్ ఇన్ డీటెయిల్గా నా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే iPhone 17 వచ్చేసి నియర్లీ ఒక 2.5 మంత్ నుంచి నియర్ బై ఇంకో 10 రోజుల్లో 3 నెలలు కంప్లీట్ అయిపోతుంది అనమాట. iPhone 17 Day 1 సేల్ అని నేను కొన్నాను అనమాట iPhone 17 మాత్రం. సో ఈ రోజు ఈ OnePlus 15 కంపేర్ చేసుకుంటే iPhone 17 ఎంతవరకు బెటర్, ఎవరు కొనాలి, ఎవరికి ఏది చూస్ చేసుకోవాలి అని మాత్రం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం వన్ బై వన్గా. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ దగ్గర శాండ్విచ్ డిజైన్తో వస్తుంది అనమాట. రెండు కూడా అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూస్ చేస్తుంటారు. బట్ OnePlus 15లో స్పెసిఫిక్గా ఈ వేరియంట్లో మాత్రం ప్లాస్టిక్ బ్యాక్ అనమాట, ఫైబర్ గ్లాస్ అంటున్నారు వాళ్ళైతే మాత్రం. సో ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో రెండు కూడా అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూస్ చేస్తున్నారు. దీంతో విక్టస్ 2, దీంతో మనకి క్రిస్టల్ షీల్డ్ 2 అనమాట. సో ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ IP69K రేటింగ్ సపోర్ట్ చేస్తుంది, ఇది IP68 సపోర్ట్ చేస్తుంది అనమాట. IP68 అయినా కూడా దీని యొక్క డెప్త్ మీటర్స్ ఎక్కువ ఉంటుంది when కంపేర్ టు OnePlus 15 అనమాట. నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. అండ్ దీంతో ప్లస్కి ఉంటే దీంతో యాక్షన్కి ఉంటుంది, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ OnePlus 15లో USB 3.2 పోర్ట్ యూస్ చేస్తుంటే OnePlus 17 స్టిల్ USB 2.0 పోర్ట్నే హోల్డ్ చేస్తుంది అనమాట. నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. మీరు కనుక స్ట్రీమింగ్ చేయాలనుకుంటే ఎల్గడ సపోర్ట్ పెట్టి స్ట్రీమింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు OnePlus 15 బెటర్ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఇంకా రెండు డిస్ప్లేలు కూడా 6.3 ఇంచెస్ ఉంటే 6.78 ఇంచెస్ ఉంటుంది. నాకు రెండిట్లో కూడా మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఎక్కడ ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. కాకపోతే నా కలర్స్, షార్ప్నెస్, ఎవ్రీథింగ్ కూడా iPhone 17లో కొంచెం బెటర్ అనిపించింది అనమాట వన్ కంపేర్ టు OnePlus 15 అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోయి OnePlus 17ని iPhone 15 అంటాను, ఇలా మర్చిపోతూ ఉంటాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అక్కడ పైన కావాలంటే నేను మర్చిపోయేసింటే మాత్రం ఇంటూ మార్క్ వేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఖచ్చితంగా డిస్ప్లేలో మాత్రం కలర్స్ కానీ షార్ప్నెస్ కానీ ఇవన్నీ కూడా నాకు OnePlus 17లో iPhone 17లో నాకు బెటర్గా అనిపించింది అనమాట when కంపేర్ టు OnePlus 15. ముఖ్యంగా కలర్స్ నాకు చాలా బెటర్గా అనిపించింది iPhone 17లో అనమాట, నేను క్లియర్ మెన్షన్ చేస్తున్నా. బట్ అండ్ అదర్ హ్యాండ్ OnePlus 15 మాత్రం ఈ 165Hz డిస్ప్లేతో నాకు మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేదని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఆ 165Hz అనేది చాలా బాగుందని మాత్రం క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. బట్ మనకి iPhone 17 120Hz ఉందన్నమాట. ఏంటి 120Hz? ఎందుకంటే ఈసారి 120Hz తీసుకొచ్చారు కాబట్టి దీనికి ఒక స్పెక్గా చెప్పాల్సి వస్తుంది అనమాట, ఓకేనా. సో ఖచ్చితంగా డిస్ప్లేలో మీకు మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా నాకు కొంచెం 17లోనే బెటర్గా ఉందన్నమాట కలర్స్లో, ఓకేనా. బట్ బిగ్గర్ డిస్ప్లే చూస్తూ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ మీరు తీసుకోండి. బట్ నాకైతే మాత్రం స్లైట్ ఎడ్జ్ అయితే iPhone 17లోనే బెటర్గా ఉందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. వెన్ కమ్స్ టు స్పీకర్స్ దగ్గర మాత్రం iPhone 17 అన్డౌటెడ్లీ చెప్పగలుగుతాను. ఆ బేస్, ఆ థంప్ ఎఫెక్ట్, క్లారిటీ, సపరేషన్, ఎవ్రీథింగ్ కూడా మనకి iPhone 17లోనే చాలా బెటర్గా ఉందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా వెన్ కంపేర్ టు OnePlus 15. ఇంకా పర్ఫార్మెన్స్ నేను యాండ్రాయిడ్ బెంచ్ మార్క్, ఇది ఇన్ని స్కోర్స్, ఇది సింగిల్ కోర్లో అయ్యింది, ఇది మల్టీ కోర్లో అయ్యింది అని నేను కంపేర్ చేయలేదు. నేను చెప్పను కూడా, నా ఎక్స్పీరియన్స్ మాత్రం నేను షేర్ చేస్తాను. ఇది 888 Gen 5తో వస్తే, ఇది A19 చిప్తో వస్తాను కాబట్టి 100% ఇక్కడ OnePlus 15 చాలా 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 బెటర్గా ఉంది గేమింగ్ ఎక్స్పీరియన్స్లో మాత్రం. ఎస్పెషల్లీ ఈ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్లో చిప్ లెవెల్ ఆప్టిమైజ్ చేయడం వల్ల ఆ 165 FPSలో గేమ్ ప్లే మాత్రం, ఆ బుల్లెట్స్ కనెక్ట్ అవ్వడంలో కానీ, హెడ్ షాట్స్లో కానీ ఎవ్రీథింగ్ కూడా OnePlus 15లో ఫార్ మోర్ బెటర్గా ఉందని మాత్రం క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. అది జెన్షన్ ఇంపాక్ట్ మీరు ఆడినా RLs మీరు BGM ఆడినా, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడినా కూడా సరే, గేమింగ్లో 200% ఇక్కడ మనకి OnePlus 15 బెటర్గా ఉంది వెన్ కంపేర్ టు iPhone 17. ఇన్ అదర్ హ్యాండ్ iPhone 17 ఎలా ఉందంటే మాత్రం 90 FPSతో BGM స్టిల్ స్ట్రగుల్ అవుతుందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఎందుకంటే వీడికి కావాల్సిన దానికి 120 FPS ఇవ్వకుండా ప్రో మోడల్స్కి అండ్ బేస్ రేట్ డిఫరెంట్ చూపించారు కాబట్టి 90 FPSకి రెస్ట్రిక్ట్ చేశారనమాట. ఐ డోంట్ నో వెదర్ ఫ్యూచర్ అప్డేట్స్ తీసుకొని వస్తారా అని చెప్పేసి మాత్రం. బట్ యాజ్ ఆఫ్ నో మాత్రం 90 FPS, ఇది 165 FPS అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఖచ్చితంగా గేమర్స్ మాత్రం
ఇది చూస్ చేసుకోవడం బెటర్ వెన్ కంపేర్ టు iPhone 17 అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఇంకా బ్యాటరీ కూడా సరే మన 7300 mAh బ్యాటరీ 120 వాట్ చార్జర్ బాక్స్లో ఇస్తూ ఉంటారు కాబట్టి 100% ఇక్కడ ప్రాక్టికల్గా అడిగితే మాత్రం OnePlus 15 చాలా బెటర్గా ఉంటుంది అనమాట. అదే మనకి iPhone 17 చూసుకుంటే 3300 సంథింగ్ ఎంతో బ్యాటరీ ఎంఏహెచ్ అండ్ ఛార్జర్ మాత్రం 40 hours సపోర్ట్ చేస్తే దాని బాక్స్ అయితే ఇవ్వరనమాట, మీరు సపరేట్గా కొనుక్కోవాలి. దీనికి నేను రింకేజ్ ఛార్జర్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. రింకేజ్ ఛార్జర్ CMF ఛార్జర్ రెండు యూస్ చేస్తూ ఉంటాయి. ఇంట్లో CMF ఛార్జర్, ఆఫీస్కి వస్తే రింకేజ్ ఛార్జర్ అలా పెట్టింటారు అనమాట. సో ఖచ్చితంగా రెండు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేసి చూడండి. మీకు iPhone 17 కొనుక్కున్నప్పుడు అది మీకు చాలా హెల్ప్ అవుతుందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఓకే, ఎలా ఉంది బ్రో అంటే మాత్రం ఇది ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మాత్రం ఈజీ వస్తుంది అనమాట. ఒక 6 నుంచి 6:30 గంటల సేపు మాక్సిమం 7 గంటల సేపు వరకు కూడా మనకు SOT అయితే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు iPhone 17లో. మీరు ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటే మాత్రం, బట్ ఎక్కువ గేమ్స్ ఆడతారంటే మాత్రం ఒక 5:30 నుంచి 6:30 గంటల సేపు మధ్యలో దీనికి స్క్రీన్ టైం అయితే లాస్ట్ అవుతుంది. అదే ఇన్ అదర్ హ్యాండ్ OnePlus 15 చూసుకుంటే మాత్రం 200% మీరు ఎంత గట్టిగా యూజ్ చేసినా కూడా 8:30 గంటల సేపు నుంచి 9:30 గంటల సేపు మొదలు దీనికి బ్యాటరీ SOT అయితే లాస్ట్ అవుతుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వడం కూడా సరే మనకి ఆల్మోస్ట్ విత్ ఇన్ 45 minutes అయితే మనకి ఫుల్ అయితే అయిపోతుంది. అదే iPhone 17 చూసుకుంటే మాత్రం మనకి మోర్ దెన్ హవర్ అయితే టైం తీసుకుంటుంది అనమాట. స్టిల్ టుడే డేట్ కూడా, బట్ ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఫర్ మీ, ఎందుకంటే 80% వరకు కూడా ఫాస్ట్ ఎక్కేస్తుంది కాబట్టి పెద్ద ఇష్యూ అయితే నాకు iPhone 17లో కనిపించలేదు. కాకపోతే మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ప్రాక్టికల్గా మాత్రం OnePlus 15 అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది కెమెరాస్ దగ్గర అనమాట. మేజర్ డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. యాక్చువల్ చూసుకుంటే OnePlus 15లో వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ 3.5 mm టెలిఫోటో లెన్స్ అయితే మనకి OnePlus 15లో ఉంటుంది. అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది అనమాట. అదే మనకి iPhone 17లో చూసుకుంటే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీ అండ్ 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేస్తుంటారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 18 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక సెంటర్ స్టేజ్ కెమెరా అని చెప్పుకోవచ్చు. దీని గురించి సెంటర్ స్టేజ్ అంటే ఏమని మీకు తెలుసుకోవాలనుకుంటే నా iPhone 17 రివ్యూలో నేను మెన్షన్ చేసి ఉంటాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఈ స్పెక్స్ పక్క పెట్టేస్తే రియల్ లైఫ్లో ఎలా ఉంది అంటే మాత్రం నిజంగానే దీంతో ఇచ్చిన ప్రతి ఒక్క సెన్సార్ 1x కావచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కావచ్చు, ఫ్రంట్ కెమెరా కావచ్చు, OnePlus 15 కంపేర్ చేసుకుంటే ఈ 3 సెన్సార్లు కూడా చాలా బెటర్గా ఉందన్నమాట. 100% మీరు మెయిన్ సెన్సార్లో ఫోటోలు తీసినప్పుడు స్కిన్ టోన్స్ కానీ, షార్ప్నెస్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ ఎవ్రీథింగ్ కూడా సరే ఈ మెయిన్ సెన్సార్ మాత్రం 100% iPhone 17లోనే బెటర్గా ఉందన్నమాట. ఇంక్లూడింగ్ నైట్ టైం కూడా హైలైట్స్ దగ్గర మీ ఫోటోలు తీసినా కూడా సరే iPhone 17 మనకి OnePlus 15 కంపేర్ చేసుకుంటే బెటర్గా ఉందన్నమాట. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే మాత్రం OnePlus 15లో నాకు ముందే నచ్చలేదు, బట్ iPhone 17లో చాలా బెటర్గా ఉందన్నమాట వెన్ కంపేర్ టు OnePlus 15 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో. ఆ స్కిన్ టోన్స్ కావచ్చు, షార్ప్నెస్ కావచ్చు, డైనమిక్ రేంజ్ కావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరు ఫోటోలు తీసుకుంటా ఉంటూ సరే చాలా బాగుందన్నమాట. నేను చాలా ట్రిప్పులు దీంతో వెళ్ళాను అనమాట iPhone 17లో. ఖచ్చితంగా చెప్తాను చాలా బెటర్గా ఉందన్నమాట అల్ట్రా వైడ్ యాంగిల్ వెన్ కంపేర్ టు OnePlus 15 క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఇంకా ఫ్రంట్ కెమెరా చెప్పని అవసరమే లేదు. ఈ సెంటర్ స్టేజ్ కెమెరా వచ్చిన తర్వాత 200% చాలా బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది iPhone 17లో. ఆ ఇమేజ్ షార్ప్నెస్, వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఏది మీరు తీసుకున్నా కూడా సరే iPhone 17లో ఫ్రంట్ కెమెరా ఫోటోస్ నైట్ టైంలో కానీ డే టైంలో కానీ ఆ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కానీ ఎవ్రీథింగ్ కూడా iPhone 17లో సుపీరియర్గా ఉంది వెన్ కంపేర్ టు OnePlus 15 అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. బట్ OnePlus 15 ఎక్కడ ఎడ్జ్ తీసుకుంటుందంటే OnePlus 15లో 3.5x మనకి టెలిఫోటో లెన్స్ ఉండడం వల్ల ఆ 3.5xలో పెట్టి మీరు పోర్ట్రేట్స్ తీస్తే ఎక్సలెంట్గా ఉంది వెన్ కంపేరింగ్ టు 2x పోర్ట్రేట్స్. 2x ఇన్ సెన్సార్ జూమ్ పోర్ట్రేట్స్ అనమాట. దీంతో మీరు 3xలో కూడా తీసుకోవచ్చు పోర్ట్రేట్స్, బట్ నేను రికమెండే చేయను, ఓకేనా. కాబట్టి ఖచ్చితంగా పోర్ట్రేట్స్ మాత్రం OnePlus 15లోనే బెటర్గా ఉంది అండ్ కంపేర్ టు OnePlus 17. మనకి మేజర్ డిఫరెన్స్ తెలుస్తుందంటే వీడియో డిపార్ట్మెంట్లో అనమాట. మన వీడియో డిపార్ట్మెంట్లో దీంతో లాగ్ ప్రొఫైల్ అయితే ఉండదు, 4K 120 FPS ఉండదు అనమాట. అదే OnePlus 15లో చూసుకుంటే 4K 120 FPS ఉంటుంది అండ్ లాగ్ ప్రొఫైల్ కూడా ఉంటుంది అనమాట. లాగ్ ప్రొఫైల్ కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇన్ అదర్ హ్యాండ్ మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే మీరు ఎంతమంది లాగ్ ప్రొఫైల్ వీడియో షూట్ చేస్తారు అండ్ ఎంతమంది 4K 120 FPS రికార్డ్ చేస్తారు అనమాట. మీరు ఒకసారి ట్వైస్ థింక్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే 4K 120
FPS ఉంది కదా అని దీనికి వెళ్ళడం కన్నా కూడా మీరు థింక్ చేసుకొని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. అదే మనకి OnePlus 17లో చూసుకుంటే 4K 60 FPS వీడియో రికార్డ్ అవుతుంది అండ్ 4K 30 FPS సినిమాటిక్ వీడియో ఉందన్నమాట. ఎవరీ కెమెరా కూడా మనకి సినిమాటిక్ వీడియో సపోర్ట్ చేస్తుంది అనమాట. ఐ మీన్ అల్ట్రా వైడ్ సపోర్ట్ చేయదు, మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా రెండు కూడా 4K 30 FPSలో సినిమాటిక్ వీడియో సపోర్ట్ చేస్తుంది అనమాట. మెయిన్ మనకు డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది, సినిమాటిక్ వీడియోలోనే కదా. రెండు కూడా మనకి 4K 30 FPS సపోర్ట్ చేస్తుంది కదా. ఐఫోన్ 17 అండ్ OnePlus 15 కూడా రెండు కూడా సైడ్ బై సైడ్ మీకు చూపిస్తాను చూడండి. ఐఫోన్ 17 లాట్ మోర్ బెటర్గా ఉంది, చాలా 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 బాగుందన్నమాట సినిమాటిక్ వీడియోలో వన్ కంపేరింగ్ టు OnePlus 15. బట్ OnePlus 15 ఫస్ట్ టైం 4K 30 FPSలో చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు మాత్రం క్లియర్ మెన్షన్ చేస్తున్నా. బట్ OnePlus 15 కంపేర్ చేసుకుంటే ఐఫోన్ 17లో చాలా చాలా బెటర్గా ఉంది సినిమాటిక్ వీడియో. అది either ఫ్రంట్ కెమెరా కావచ్చు బ్యాక్ కెమెరా కావచ్చు అని మాత్రం నేను క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నా. బట్ OnePlus 15లో ఆ లాగ్ ప్రొఫైల్ ఇవ్వడం కానీ 4K 120 FPS ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మేజర్ అడ్వాంటేజ్ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. బట్ ఏంటంటే మీరు థింక్ చేసుకోండి, మీకు లాగ్ ప్రొఫైల్ ఇంపార్టెంట్, ఆ 120 FPS నాకు ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రమే ఇక్కడ మీకు OnePlus 15 బెనిఫిట్ అవుతుంది. ఆర్ ఎల్స్ మనకి 4K 60 FPS మోర్ దెన్ ఎనఫ్ అని నేనైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. చాలా మంది లాగ్ ప్రొఫైల్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఐఫోన్ 17 Pro Maxలో, ఎవరు రికార్డ్ చేసి కూడా ఉండరు అనమాట. అండ్ 4K 120 FPS పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఎవరు 4K 120 FPS రికార్డ్ కూడా చేయరు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు రేర్గా యూజ్ అవుతుంది. ఒకసారి వన్స్ అండ్ ట్వైస్ థింక్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఖచ్చితంగా కెమెరా డిపార్ట్మెంట్లో 3.5x మనకి ఐ మీన్ ఆ పోర్ట్రైట్స్ 3.5xలో పోర్ట్రైట్స్ కావచ్చు అండ్ ఆ లాగ్ ప్రొఫైల్ కావచ్చు 4K 120 FPS కావచ్చు, ఇక్కడ మనకు OnePlus 15 బెటర్గా ఉంటుంది. అదర్ దెన్ ఎవ్రీ ఫీచర్ కూడా సినిమాటిక్ వీడియో కానీ ఫోటోస్ మెయిన్ సెన్సార్ కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ ఫ్రంట్ కెమెరా కానీ ఇవన్నీ కూడా ఐఫోన్ 17లోనే బెటర్గా ఉందని మాత్రం నేను క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ మనం ఆడుకోవాల్సింది ఓఎస్ ఎక్స్పీరియన్స్ గురించి. ఐఫోన్ 17 చూసుకుంటే iOS 26 వస్తుంది అనమాట అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి. అదే OnePlus 15 చూసుకుంటే మాత్రం మనకి Android 16 విత్ Oxygen 16తో అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. మీకు ఇక్కడ ఖచ్చితంగా రెండు కూడా చాలా సుపీరియర్ ఓఎస్. బట్ నాకు ట్రాన్సిషన్స్ స్మూత్నెస్ ఇవన్నీ కూడా iOS 26 కన్నా కూడా OnePlus 15లో Oxygen 16 మాత్రం చాలా 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 బాగుంది, చాలా స్మూత్గా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. బట్ ఇన్ కేస్ మీకు iOS చాలా ఇష్టము, iOS మీకు ఓకే అనుకుంటే ఈ 120 డిస్ప్లేలో చాలా స్మూత్గా ఉంది, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ యాపిల్ ఎకో సిస్టమ్ మీరు బడ్స్ కానీ యాపిల్ వాచ్ కానీ మ్యాక్బుక్ కానీ పెట్టుకుంటే మీకు అది ఇన్ అదర్ హ్యాండ్ మీకు అది కొంచెం ఎకో సిస్టమ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. రెండు అడ్వాంటేజ్ దానికి ఉంది, డిసడ్వాంటేజెస్ దానికి ఉంది అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. సో మీకు iOS కావాలంటే ఐఫోన్ 17, ఆండ్రాయిడ్ కావాలనుకుంటే OnePlus 15, ఇక్కడ మీ చాయిస్ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. కమెంట్ కన్క్లూజన్, ఇది 69,000, ఇది 77,000 అనమాట. కార్డ్ ఆఫర్లు బేస్ చేసుకుంటే ఎవరు ఏది కొనుక్కోవాలి అంటే మీ కాంపాక్ట్ ఫోన్ ఓకే, నేను బ్యాటరీలో కాంప్రమైజ్ అవుతాను, నాకు ఐఫోనే కావాలి అనుకున్నప్పుడు 100% ఐఫోన్ 17 చాలా చాలా మంచి ఆప్షన్. బట్ గేమర్స్ మాత్రం 90 FPSలో ఓకే, బట్ అంత గొప్ప అయితే మాత్రం మనకి ఐఫోన్ 17 అయితే ఉండదని నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. మీరు కాంప్రమైజ్ అవ్వాల్సింది చిన్న డిస్ప్లేకి, బ్యాటరీ లైఫ్కి అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే గేమింగ్ దగ్గర. సో ఖచ్చితంగా గేమింగ్ దగ్గర మనకి OnePlus 15 బాగుంది, మన బ్యాటరీ లైఫ్ బాగుంది, 100% బాగుంది. 100% ఇవన్నీ కూడా OnePlus 15లో చాలా బెటర్గా ఉందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. సో ఖచ్చితంగా థింక్ చేయండి, మీకు ఇవన్నీ ఓకే అనుకుంటే OnePlus 15 తీసుకోండి. లేదు నాకు ఐఫోనే కావాలి, ఐఫోన్లో 90 FPS గేమ్ ప్లే నాకు ఓకే, నాకు స్మాలర్ డిస్ప్లే ఉండాలి, కాంపాక్ట్ ఫోన్గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఐఫోన్ 17 కూడా చాలా చాలా బెటర్ ఫోన్ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. దే అడ్వాంటేజ్ దానికి ఉంది, డే డిసడ్వాంటేజ్ దానికి ఉంది. నేను చెప్పిన ప్రోస్ అండ్ కాన్స్ మైండ్లో పెట్టుకొని మీకు దీని ఒక కాన్స్ పెద్ద మ్యాటర్ కాదనుకుంటే, దీని ఒక కాన్స్ పెద్ద మ్యాటర్ కాదనుకుంటే ఎవరికి ఏ ఫోన్ కావాలో చూస్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఐ హోప్ మీకు ఐఫోన్ 17 వర్సెస్ OnePlus 15 గురించి ఈచ్ అండ్ ఎవరి పాయింట్ కూడా క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాం. ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా చేయండి, ప్రతి కమెంట్కి కూడా రిప్లై చేస్తాను. దేవ్ సైనింగ్ ఆఫ్, జై హింద్.